బెంగాల్లోని డార్జిలింగ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ వెళ్తున్న ట్రాక్లోకి వచ్చిన గూడ్స్ రైలు వెనక నుంచి అతి వేగంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగింది. గూడ్స్ వేగానికి కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక బోగీ అయితే ఏకంగా గాల్లోకి లేచి నిలబడింది. ఈ రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించగా అధికారులు ప్రమాద కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే ఈ రైలు ప్రమాదానికి సిగ్నల్ జంపే కారణమే ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడం కూడా కారణమని పేర్కొంటున్నారు. ట్రాక్ పై కాంచనజంగా ఎక్స్ప్రెస్ వెళ్తుండగా అదే పట్టాలపైకి వచ్చిన గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్ ని పట్టించుకోకుండానే ముందుకు వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్లిన గూడ్స్ రైలు ముందు ప్రయాణిస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈశాన్య భారతాన్ని మిగిలిన దేశంతో కలిపే ఈ చికెన్ స్నెక్ మార్గంలో ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇక కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు వెనక భాగంలో 2 పార్సిల్ కోచ్లు, ఒక గార్డ్ కోచ్ ఉన్నాయని, అందువల్లే వెనక నుంచి గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టినా భారీ ప్రమాదం జరగలేదని అధికారులు భావిస్తున్నారు. ఆ బోగీలు లేకపోతే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని, ప్రాణ నష్టం భారీగా జరిగేదని చెబుతున్నారు. భారతీయ రైల్వే శాఖ అన్ని రైళ్లను కొత్త LHB కోచ్లతో అప్గ్రేడ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం ప్రమాదానికి గురైన కాంచనజంగా ఎక్స్ప్రెస్ మాత్రం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసిన పాత కోచులతో నడుస్తోంది. మొత్తానికి ఈ కాంచనజంగా రైలు ప్రమాదం రైల్వేలో సిగ్నల్ లోపాలను మరోసారి ఎత్తి చూపించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.